ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పెద్దపీట వేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఓ హోటల్లో కాపుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చవలసిందిగా గతంలో తాను లోక్సభలో లేవనెత్తిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఎంపీగా తాను ఎన్నికైతే విశాఖ ప్రజల అభివృద్ధికి నిత్యం పాటుపడతానని సూచించారు. విశాఖ ఉత్తర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేకే రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 1400 కోట్లతో ఇన్ఆర్బిట్ మాల్, రహేజా వంటి సంస్థల పెట్టుబడులు ఈ 5 ఏళ్లలో వచ్చాయని అన్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా గెలిపిస్తే ఆమె అనుభవంతో విశాఖను అభివృద్ధి చేస్తారని అన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందుబాటులో ఉండి నిబద్ధతతో పనిచేస్తానని అన్నారు. అనంతరం కాపుల అభివృద్ధికి పనిచేస్తున్న కాపు కుల ప్రతినిధులను బొత్స ఝాన్సీ లక్ష్మి, కేకే రాజులు సన్మానించారు. కాపు సంఘం మీటింగ్ అంటే ఫస్ట్ వెళ్ళిపోయేవారు. ఆయన కూడా మధ్య రామారావు గారని ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్గా అమ్మ ఏదైనా సర్వీస్ చేయాలి, ఎవరినైనా ఏదైనా అవకాశం లేని వాళ్ళకి మనం చదివివ్వాలో లేకపోతే ఇంకోటి చేయాలనుకొని ఎక్కువగా చెప్తూ ఉండేవారు. మరి సత్యనారాయణ గారు అంటే మీకు తెలుసు, సత్యనారాయణ గారు పోరాటమే మరి ఒకప్పుడు కాపులైనా మాకు ప్రకటించాలనే రకంగా వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి కాదు 2 సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్దపీట వేసి ఈరోజు మాకు అవకాశాలు ఇచ్చారు. కాబట్టి ఈరోజు మీ ముందుకు మళ్ళా రావడానికి అవకాశం కలిగిందని చెప్పేసాను. ఈ సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ, ఏదైనా ఐకమత్యమే మహాబలం. మనందరం ఒక మాట మీద పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట, ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులోని మనకి ఈరోజు సర్వీస్ చేసేవాళ్ళు, మనకి పిలిస్తే పలికే వాళ్ళని వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. లేదు సామాజిక సమీకరణాల దృష్ట్యా ఒకటే కోఆప్షన్ ఒకటే కోఆప్షన్ ఇస్తానన్నప్పుడు నేను వాస్తవానికి ఆయనకైతే నేను ముందైతే ప్రామిస్ చేయలేదు. ఆయనకి తెలుసు నేను ఏదైనా చేసి ముందు చెప్పను, చేయలేదు. కానీ ఒక నాయకుడికి నేను ప్రామిస్ చేశాను, మీరు కనుక మా పార్టీలో జాయిన్ అయితే నామినేషన్ విత్డ్రాల్ చేయించుకోమన్నాను. ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ని, మాజీ కార్పొరేటర్ నామినేషన్ వేసిన తర్వాత మీరు నామినేషన్ ఎవరికైతే ప్రామిస్ చేశానో ఆ వ్యక్తికి నేను ఏదో రకంగా ఉపయోగపడతానని ఒప్పించి వచ్చిన ఒక్కొక్క ఆప్షన్ కూడా నేను ఆ రోజు సాయిరెడ్డి గారితో పట్టుబట్టి సేనాపతి అప్పారావు గారికి కూడా ఆ రోజు ఇప్పించడం జరిగింది. ఆయన కూడా అదేవిధంగా నా మీద అంతే ప్రేమతో, అంటే కృతజ్ఞత కాదు ప్రేమతో ఏదన్నా సరే నేను ఏదన్నా స్పందించకపోయినా మీరు వింటారు సార్ సరిగ్గా, ఆయనకు స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఇంతేలని మీరు సరిగ్గా చెప్పినా వెంటనే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనా ముఖ్యంగా ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మనందరికీ కూడా తెలుసు ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది. ఈరోజు ఇన్ఆర్బిట్ మాల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఉత్తర నియోజకవర్గంలో. ఎందుకంటే రాత్రి కూడా ఏదో 1-2 మనం కమ్యూనిటీ మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు ఒకటే చెప్పాం, చాలామంది ఆకర్స్ లేకపోతే స్వీట్ స్టాలు, ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్లు అన్నీ కూడా పెరుగుతాయి మనకి. ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎవరు కూడా కలలో కూడా ఊహించలేని విధంగా ఈరోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం.